ఈ భరత భూమి పవిత్ర భూమి, పావన భూమి. ఒకానొక సమయంలో గొప్ప సంస్కృతి కలిగిన దేశం మనది. ఈ దేశంలో స్త్రీ పురుషులు, పశుపక్ష్యాదులు, ప్రకృతి కూడా సత్వప్రధానంగా ఉండేవి. సుఖం, శాంతి, ఆనందం, అపార సంపదలు కలిగి సంపన్నవంతంగా ఉండేవి. ప్రపంచంలో దీన్నే బంగారు పిచ్చుక అనేవారు. ఇక్కడ ఆచార వ్యవహారాల కోసం, సంస్కృతి నిర్మాణం కోసం అనేక ఆశ్రమాలు నెలకొల్పబడ్డాయి. మానవుల్లో భక్తి శ్రద్ధలు అలవర్చడం కోసం అనేక మార్గాలు రూపొందించబడ్డాయి. పవిత్రత, సుఖం, శాంతి, ఆనందాల కోసం అనేక ఆలయాలు, మసీదులు, చర్చీలు, గురుద్వారాలలో ఎంతో ప్రేమగా వెతుకసాగారు. కేవలం చిన్న చిన్న కోర్కెలు తీర్చుకోవడం కోసమే భగవంతుని పూజిస్తున్నారు. అందుకే మానవాళి పతనావస్థకు దిగజారిపోయింది. ధర్మం, మతం మానవాళిని కలగలపాలి. కానీ నేడు మతం పేరుతో స్వార్థం పెరిగిపోతూ ఉంది. దోపిడీలు పెరిగాయి, హింసాభావం పెరిగిపోయింది. సమాజంలో భయం, దిగులు, ఘోర నిరాశలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మనుష్యుల్లో ఆత్మవికాసం ఎలా జరగాలి? ఇదే ముఖ్యమైన ప్రశ్న. పూజలు, భజనలు, ప్రార్థనలు, కీర్తనలు అన్నీ జరుగుతున్నాయి. గురువులు, స్వాములు, ముల్లాలు, సన్యాసులు ఈశ్వరుని మార్గాన్ని చూపించే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ ఆత్మలు పరమాత్మ సామీప్యతను, అనుభూతిని పొందలేకపోతున్నాయి. మానవులు విషయసాగరంలో ఎంతగా చిక్కుకుపోయారంటే ప్రతిక్షణం ఆ భగవంతుని సహాయం కోసం పాహిమాం పాహిమాం అంటూ విలపిస్తున్నారు. ఈ ఊబి నుంచి వీళ్లను ఎవరు బయటికి తీస్తారు? సూర్య చంద్ర నక్షత్రాదులకు దూరాతి దూరంగా ఉన్న బంగారు వర్ణ ప్రకాశమయ ప్రపంచం నుండి సర్వశక్తిమంతుడు, సర్వ ఆత్మలకు తండ్రి అయిన ఆ పరమాత్ముడు, జ్యోతిర్బిందు స్వరూపుడు తన పిల్లలకు ఆత్మజ్ఞానం ప్రసాదించడం కోసం, వాళ్లను దుఃఖాల నుంచి దూరం చేయడం కోసం ఈ ధరిత్రిపై అవతరించాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నిజానంద స్వరూపం శివోహం శివోహం, జ్ఞానస్వరూపం శివోహం శివోహం, ప్రకాశ స్వరూపం శివోహం శివోహం. నా ప్రియాతి ప్రియమైన బిడ్డలారా, నేను ఈ భూమిపై అవతరించాను.
నేనొక జ్యోతిని. నా స్వరూపం అతి సూక్ష్మ బిందు సమానం. నా ఈ రూపాన్ని ఈ కళ్ళతో చూడలేరు. నన్ను మీరు అనేక పేర్లతో పిలుస్తారు. నేను శాంతిధామంలో నివసిస్తాను. దాన్నే మీరు ముక్తిధామం, నిర్వాణధామం, పరంధామం అంటారు. అక్కడంతా శాంతియే శాంతి. మీరంతా నాలాగే అతి సూక్ష్మ జ్యోతిర్బిందు స్వరూపులు. ఒకానొక సమయంలో మీరు నాతో పాటే నివసించేవారు. తరువాత మీరు ఈ ప్రపంచంలోకొచ్చి ఈ శరీరాన్ని ధరించి మీ జీవితయాత్రను ప్రారంభించారు. మెల్లమెల్లగా సంసార స్రవంతిలో కొట్టుకుపోతూ మీరు మీ వాస్తవిక రూపాన్ని, ఇంటిని పూర్తిగా మర్చిపోయారు. మీరు దుఃఖంలో ఉన్నప్పుడు మాత్రమే నన్ను గుర్తు చేసుకుంటారు. సుఖంలో ఉన్నప్పుడు మరచిపోతారు. కాని నేనెప్పుడూ మిమ్మల్ని మర్చిపోను. నేను తిరిగి అవతరించాను. మీరు మరచిపోయినవన్నీ జ్ఞప్తికి తెప్పించడానికి, కాలం యొక్క విశిష్టతను తెలియజేయటానికి వచ్చాను. మీ జీవిత రహస్యాలను మీకు విప్పి చెప్పడానికి వచ్చాను. ఇదే విశ్వ పరివర్తన సమయం. నేను మిమ్మల్ని దుఃఖం నుండి, అశాంతి నుండి విముక్తులను చేసి సుఖశాంతులతో సుసంపన్నమైన సామ్రాజ్యానికి యజమానులుగా చేయడానికి వచ్చాను. ఓ నా ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు మీరు నన్ను తెలుసుకోండి. నేను మీ తండ్రిని. నన్ను మీరు గుర్తించండి. నా నుంచి సుఖ సంతోషాలతో సమృద్ధమైన వారసత్వాన్ని పొందండి. స్వర్ణయుగం యొక్క సూర్యోదయం మీకోసం నిరీక్షిస్తూ ఉంది. ఒకవేళ మీరు కూడా ఇలాంటి సంపూర్ణమైన సుఖశాంతిమయమైన ప్రపంచంలోకి రావాలని కోరుకున్నట్లయితే స్థానిక బ్రహ్మకుమారి సేవా కేంద్రాన్ని సంప్రదించండి. హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. కేవలం రాజయోగం ద్వారానే మొత్తం విశ్వంలో సంపూర్ణమైనటువంటి సుఖశాంతుల స్థాపన జరగగలదు.